రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతులు తగ్గిపోయాయి. రష్యా వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తారో ఇండియాకి అవి భారీగా తగ్గాయి. మనం గనక చూస్తే 1.95 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉండేది ఇప్పుడు 1.19 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అయిపోయింది. గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ముఖ్యంగా ఏదైతే రష్యన్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో వాటిపైన అమెరికా భారీగా శాంక్షన్స్ వేస్తుందన్నమాట. ముఖ్యంగా 2 ఆయిల్ కంపెనీస్ ఏదైతే చాలా పాపులర్ ఆయిల్ కంపెనీస్ రష్యాలో ఉన్నాయో, ఒకటి రాస్నెఫ్ట్, రెండోది లూక్ ఆయిల్. ఈ రెండింటిపైన అమెరికా భారీగా ఆంక్షలు విధించింది ఈ నెలలో. అంతేకాదు ఈ రెండు కూడా అతిపెద్ద ఆయిల్ కంపెనీస్ రష్యాలో. ముఖ్యంగా రష్యన్ ఆయిల్ ట్రేడ్ కి సంబంధించి ఈ కంపెనీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి అనమాట. ఈ శాంక్షన్స్ అన్ని కూడా నవంబర్ 21 నుంచి ఎఫెక్ట్ లోకి వస్తున్నాయంట ఈ కంపెనీస్ పైన. మనం చూస్తే కనుక భారతదేశానికి సంబంధించి గత వారం అంటే అక్టోబర్ 25 ఈ టైంలో ఆయిల్ ఇంపోర్ట్స్, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చూస్తే 1.19 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఉన్నాయి. 2 వీక్స్ 3 వీక్స్ క్రితం చూసుకుంటే 1.95 ఉంది. సడన్ గా ఇంత చేంజ్ ఎలా వచ్చింది? ఇక్కడ మనం గమనిస్తే కనుక మొత్తం రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తారో దానిలో ప్రధానంగా 2 కంపెనీస్ ఉంటాయి. 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ రష్యా నుంచి 50% చమురు ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ ఈ 2 మాత్రమే చేస్తాయి. ముఖ్యంగా ఇండియాకి ఏదైతే రష్యా ఆయిల్ అమ్ముద్దో, చమురు అమ్ముద్దో దానికి సంబంధించి 2/3 ఆఫ్ ద ఆయిల్ 2/3 వంతు ఈ 2 కంపెనీస్ నుంచే వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు రాస్నెఫ్ట్, లూక్ ఆయిల్ పైన అమెరికా శాంక్షన్స్ విధించడంతో చాలా ఇండియన్ కంపెనీస్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా భయపడుతున్నాయి. ఆ కంపెనీస్ నుంచి ఆయిల్ కొనుక్కుంటే మన పైన సెకండరీ శాంక్షన్స్ పడతాయని చెప్పి వీటికి అర్థమైపోయింది అనమాట.